హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. ఇవాళ ప్రాపర్ వ్లాగ్ చేద్దాం అనుకుని రికార్డింగ్ స్టార్ట్ చేశా. నేను యాపిల్ ఇలా నులక మంచానికి వల కట్టుకొని పడుకుంటాం దోమలవి రాకుండా ఉండడానికి. నులక మంచంలో భలే హాయిగా నిద్ర వస్తుంది. మా నాన్న నిద్ర లేవగానే టీ కాంచుకొని తాగేసి ఉపాధి పనికి వెళ్ళిపోతాడు. నిన్న టమాటో ఊరగాయ పెట్టాడు మా నాన్న. ఇవాళ ట్రై చేయాలి. నేను నా మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్లో కొంచెం వాము అలానే చెక్క పొడి కలుపుకొని ఒక 5 మినిట్స్ హీట్ చేసుకుంటాను. అలానే బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పి మక్రోని ప్రిపేర్ చేస్తున్నాను. మాక్సిమం మా నాన్నే చేస్తాడు బ్రేక్‌ఫాస్ట్. ఈ 1 వీక్ నుంచి ఉపాధి పనికి వెళ్తున్నాడు మా నాన్న. సో, వచ్చేసరికి 10 అవుతుంది. సో, అందుకే నేనే ప్రిపేర్ చేసేస్తున్నా. ఓయ్! యాపిల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేచావా? డాడీ బెడ్లోకి వచ్చేసావా? గుడ్ మార్నింగ్ చెప్పవా మమ్మీకి? చెప్పవా? డాడీ వీడియో తీస్తున్నాడా? యాపిల్కి మార్నింగ్ డి విటమిన్ సిరప్ ఇస్తాము. ఇదివరకు అట్లా సిరప్లు అసలు తాగడం లేదు యాపిల్. టేస్ట్ తెలుసుకుంటోంది. అందుకే ఎక్స్ప్రెషన్స్ భలే ఇస్తుంది. సిరప్ ఇచ్చిన తర్వాత కాసేపు ఎండలోకి తీసుకెళ్తాం బయటికి. వాట్సాప్ ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి? టీలో హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఈ డెలివరీ తర్వాత హాట్ వాటర్ బాగా అలవాటు అయిపోయినాయి. కాంచి చల్లార్చుకున్న వాటరే తాగుతున్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూనే నా మార్నింగ్ డ్రింక్ కూడా తాగేశాను. పాప మెలుకొని ఉందంటే తినడానికి అస్సలు అవ్వదు. ఒకరు ఎత్తుకొని ఉంటే ఇంకొకరు తినాల్సిందే. అందుకే మహి తింటుంటే నేను ఎత్తుకున్నాను. తర్వాత నేను తింటుంటే మహి ఎత్తుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే పాప నిద్రకు వచ్చింది. ఉయ్యాలలో పడుకోబెట్టేశాం. ఇది మా పెరట్లో ఉన్న రోజా చెట్టు. ఈ చెట్టు మా అమ్మ పూడ్చింది. మా అమ్మ చేత ఏ చెట్టు పూడ్చినా భలే బతుకుతాయి. పాప నిద్ర లేవగానే ఇంకా స్నానానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ మసాజ్ తర్వాత ఇలా చెవిలో, ముక్కులో ఆముదం అయితే వదులుతాను. పాప స్నానంకి పొయ్యి మీద కాంచిన నీళ్ళే యూజ్ చేస్తున్నాము. ఊర్లో ఆవిడ వచ్చి మార్నింగ్ స్నానం చేయించేసి వెళ్తుంది. ఈవినింగ్ టైం నేనే చేయించుకుంటున్నాను. స్నానం చేసినంత సేపు ఏడుస్తూనే ఉంటుంది పాప. సో, స్నానానికి ముందే నిద్ర లేవగానే ఫీడింగ్ ఇచ్చేస్తాను. తర్వాత స్నానం అయిన వెంటనే సాంబ్రాణి పొగ పట్టిచ్చేసి నిద్రపిచ్చేస్తాను.
మేలుకొని ఉన్నప్పుడు బొట్టు పెట్టడానికి నాకసలు ఛాన్సే ఇవ్వదు. ఒకవేళ మేలుకొని ఉన్నప్పుడు పెట్టడానికి ట్రై చేసినా, ఎలా అంటే అలా కదిలేస్తుంది. అందుకే నిద్రపోయేటప్పుడే నేను ఇలా బొట్టు పెడతాను. ఇలా ఉయ్యాల్లోనే నిద్రపిస్తాను. మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైము. అంటే మాక్సిమం డేలో 2 టైమ్స్ మాత్రమే ఉయ్యాల్లో పడుకోబెడతాను. నైట్ టైమ్ కంప్లీట్‌గా నా పక్కనే నిద్రపోతుంది. వెసెల్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటాము. కానీ ఇవాళైతే నైట్‌వి, మార్నింగ్‌టివి ఎక్కువైపోయినాయి. అసలు టైమే లేదు వాష్ చేసేకి. మాక్సిమం నాకు మా నాన్న హెల్ప్ చేస్తాడు ఇవి క్లీన్ చేసేకి. ఒక్కోసారి మా నాన్నే క్లీన్ చేసేస్తాడు. సో, ఇవాళ నేను క్లీనింగ్ ప్రోగ్రామ్‌లో ఉన్నాను. మా నాన్న వంట ప్రోగ్రామ్‌లో ఉన్నారు. చెప్పా గదా! మా నాన్న టమాటా పికిల్ పెట్టాడని. సో, అది ఈరోజు ఆఫ్టర్‌నూన్ ట్రై చేస్తున్నాం. అలాగే చిక్కుడుకాయ తాలింపు, ఎగ్ ఫ్రై కూడా చేశాడు. మా నాన్న ఏ వంటైనా చాలా బాగా చేస్తాడు. చాలా టేస్టీగా ఉంటాయి. పాప పుట్టిన తర్వాత ఫేస్ కేర్ తీసుకోవడమే మానేశాను. అసలు టైమే ఉండటం లేదు పాపని చూసుకునేకే, ఇంకా పాప పనులు చేసేదానికే టైం సరిపోతుంది. నాకు తిలకంతో బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం. మాక్సిమం తిలకంతోనే బొట్టు పెట్టుకుంటాను. ఎప్పుడో రేర్‌గా ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మాత్రమే స్టిక్కర్ యూజ్ చేస్తాను. ఊర్లో ఉన్న రాములవారి టెంపుల్‌లో ఒక ఇంటి వాళ్ళు 1 వీక్ అంతా దీపం ముట్టిచ్చి సాటర్‌డే భజనలు చేయిస్తారు. సో, ఈ వీక్ మేము చేస్తున్నామనమాట. సో, ఎవ్రీడే హెడ్ బాత్ చేసి ఇలా ఇంట్లో దీపం ముట్టిచ్చి, ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళి అక్కడ దీపం ముట్టిచ్చి, సాటర్‌డే భజనలు చేయిస్తామనమాట. ఆఫ్టర్‌నూన్ పాప నిద్రబోయి మాక్సిమం 4:30 లేకుంటే 5 లోపలే నిద్ర లేచేస్తుంది. ఏమో ఇవాళ 6 వరకు నిద్రపోతూనే ఉంది. అందుకే నేను గూడా లేపలేదు. అందుకే బాత్ కూడా చేయించలేదు ఈవినింగ్ టైమ్. ఈవినింగ్ టైమ్ ఇలా బయటికి తీసుకొనొస్తాను యాపిల్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిసెస్ శారదా మహేష్.